దేవాలయాల కూల్చివేత వ్యవహారంపై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిన తరుణంలో ఆందోళనలు మరింత ఉధృతం కాకుండా చేసే చర్యల్లో భాగంగా సీఎం ధర్మ పరిరక్షణ వేదిక నేతలతో చర్చించారు. దేవాలయాలను తిరిగి పునర్నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు అధికారుల చర్యలపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో హిందూ పరిరక్షణ వేదిక విజయవాడ పాతబస్తీ కెనాల్ రోడ్లో బహిరంగ సభ నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, హిందూ ధర్మ పరిరక్షణ వేదిక యాక్షన్ ప్లాన్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? దేవి, ఇప్పటికే హిందూ ధర్మ పరిరక్షణ సమితి చేపట్టినటువంటి ఆందోళనలతో ప్రభుత్వం కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం నిన్న మంత్రులు స్థానికంగా దేవాలయాలుగా కూల్చివేసిన ప్రదేశంలో మంత్రులు పర్యటించారు. ఈరోజు సీఎం కూడా స్వయంగా దేవాలయాలకు సంబంధించి మరోవైపు పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితం సీఎం క్యాంపు కార్యాలయంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఏదైతే జరిగినటువంటి కూల్చివేత ఏదైతే ఉందో ఆ కూల్చివేతకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అధికారులు తీసుకున్నారు. ఇంకోవైపు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అదే ప్రతినిధులంతా కూడా సీఎంకు జరిగినటువంటి నష్టాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మరి కాసేపట్లో హిందూ ధర్మాదాయ అదేవిధంగా పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభకు పీఠాధిపతులు అదేవిధంగా స్వామీజీలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం వల్లే ఈ దారుణం జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని పీఠాధిపతులు అదేవిధంగా స్వామీజీలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ సభకి ఇటు మఠాధిపతులు అంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి, జరిగినటువంటి కూల్చివేత ఘటన మీద ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందించింది. సీఎం కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పి పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు, ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను దేవుణ్ణి సంధించి అందరం కలిసి ఇది ఒక ఉద్యమంగా చేద్దాం అనుకున్నాం. చేసి మంచిగా సరి చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. అంతే. మీరు చెప్పండి, మీ ఆందోళన ఎలా కొనసాగబోతుంది? సీఎం కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు, పునర్నిర్మిస్తామని చెప్పి సీఎం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? సీఎం గారు కూడా మళ్ళీ నిర్మాణం చేయాలి హామీ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నా దగ్గర ఏది డాక్యుమెంట్ రాలేదు. నా గుడి తీశారు, అప్పుడు నాకు వచ్చే హామీ ఇవ్వాలి, పేపర్ ఇవ్వాలి, అప్పుడు మనం నమ్ముతాం. కాగితం మీద రాసి ఇచ్చారు, దానికే నమ్మకం లేదు. మళ్ళీ హామీ ఇస్తారు, దానికి నమ్మకం ఏముంది? నా గుడి తీశారు, మఠం తీశారు, మఠంకి నాకు మళ్ళీ కట్టేసి మఠం నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. స్టేట్మెంట్ వచ్చింది, గుడి కట్టేసి అక్కడే మళ్ళీ మంచి గుడి కట్టేస్తాం ఎండోమెంట్ ద్వారా. గుడి కట్టేసి మళ్ళీ ప్రైవేట్గా ముందు ఉండేది అట్లాగా ఉంటుంది లేదా? నాకు మళ్ళీ ఆ గుడి హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా? ఏంటి అభిప్రాయం ఏంటి? గుడి నాకు కడతాం రాదా? నాకు ఆ స్థలం నాకు ఇచ్చేసి నాకు ఆ స్థలంకి డబ్బులు ఇచ్చేస్తా, నేనే గుడి కట్టేస్తా. ఇప్పుడు వరకు కట్టించాను, ఇంకా ముందు కట్టలేదు. మీరు చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఒకవైపు ప్రభుత్వం కూడా స్పందించింది, నష్ట నివారణ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పీఠాధిపతులుగా మఠాధిపతులుగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వం స్పందన అనేది చాలా ఆలస్యంగా జరిగిందండి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించింది. ఇదే విధానం ఈ చర్చా కార్యక్రమం అనేది దేవాలయాల ముందు కోల్చక ముందు చేస్తుంటే చాలా బాగానే ఉండేది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓ మసీదు కూల్చేటప్పుడు 4 నెలలు వాళ్ళ టైం ఇచ్చారు మీరు. ఈ జిల్లా కలెక్టర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మరి హిందూ దేవాలయాలు కూర్చోడానికి టైం అక్కర్లేదా? ఈ హిందువులు భక్తులు కదా, హిందువుల మనోభావాలు ఉండవా? వాళ్ళకు ఒక పవిత్రత భావన ఉండదా? ఎంత ఘోరమండి! ఒక ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల్ని అత్యంత దారుణంగా అర్ధరాత్రి మీద కూర్చోడం ఏంటి? ఏం పగలు చేయలేరా? ఆ భయం మీకు సత్తా లేదా? ధైర్యం లేదా? పిరికి వాళ్ళకి ఏమిటా చర్యలు? అర్ధరాత్రి మీద కూర్చోడం అంటే ఏమిటిది? రాక్షసులు చేసే చర్య. కాబట్టి ఇది చాలా దారుణం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలంటున్నాం. ఈ రోజు స్థానిక ఎంపీ మాట్లాడుతున్నారు, అక్కడ ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నారు, దేవాలయాలు ఏమంటున్నారు. ఆయన చాలా తప్పు మాటలేదు. ఒక గౌరవ పార్లమెంటు సభ్యులుగా మీరు మాట్లాడకూడదు. ఈ రోజు స్వామిని అవాకులు చవాకులు పెడుతున్నారు, దొంగ స్వాములు అంటున్నారు. ఇది చాలా తప్పుడు మాటలు. ఇవి వెనక్కి తీసుకోవాలి ఎంపీ గారు. అలాగే మాణిక్యాల గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి. ఒక దేవస్థానానికి దేవాలయాలకు ప్రతినిధి మీరు, మీకు తెలియకుండా జరిగిపోయాయి, అదేదో జరుగుతుందంటే ఇది చాలా బాధాకరమైన ఉదయం. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి
అన్ని హామీలు కూడా నెరవేర్చాలని కోరుతున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం మీద పీఠాబద్దులు అదేవిధంగా స్వామీజీలంతా కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. వాస్తవానికి అయితే నిరసన కార్యక్రమం, నిరసన ర్యాలీ చేపట్టాల్సిన ఉంటుంది. అయితే ముందస్తు అనుమతి లేకపోవడంతో ర్యాలీకి అనుమతులు, ప్రస్తుతం అయితే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సీఎం జోక్యం చేసుకున్నటువంటి విధంగా సీఎం ఇచ్చినటువంటి హామీ అనుగుణంగా పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మరోవైపు మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పక్కాగా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనకు పాల్పడినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్వామీజీలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దేవి.